హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్ ముందుగా దిశ పేపర్ల వార్తను చూద్దాం. బీజేపీలోకి 12 మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలట. స్థానిక ఎన్నికలకు ముందే చేరిక. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి. దక్షిణ తెలంగాణకు చెందిన వారి అధికం. కమలంలో బీఆర్ఎస్ విలీనం లేదా పొత్తు పేరిట ప్రచారం. అందుకే పార్టీ మారే ఆలోచనలో గులాబీ లీడర్లు. భవిష్యత్తులో ఏది జరిగినా తమకు అనుకూలిస్తుందనే ఆలోచన. 9వ తారీఖు రోజు బీజేపీ గూటికి గువ్వల బాలరాజు గులాబీ పార్టీకి రాజీనామా. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారు. ముందు మనమే బీజేపీలో చేరితే సరిపోతుంది. ఓ కార్యకర్తతో గువ్వల మాట్లాడిన ఆడియో వైరల్ అయింది. ఇది మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే అనేక సమస్యలతో అతలాకుతలం అవుతుంది. ఒకవైపు కవిత ఇష్యూ. కవిత కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నామన్న సస్పెండ్ కూడా కనీసం సోకాదు నోటీస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకొకవైపు కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, కమిషన్ రిపోర్ట్లు, ప్రభుత్వం ఒకవైపు కేసులతోని దాడి చేసే పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఇంటర్నల్గా పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాట్లు దాడి చేస్తున్నాయి. మొత్తానికి 12 మంది మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గతంలో ఉన్నోళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండరు. వాళ్ళంతా జాయిన్ అవుతున్నారట బీఆర్ఎస్లో. అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు మాజీ విప్ కూడా పనిచేసిన ఆయన. 9వ తారీఖు ఆల్రెడీ జాయినింగ్ ఆల్రెడీ మాట్లాడుకున్నట్టంతా. ఆయన ఒక ఆడియో నిన్న లీక్ అయింది. తొందరలోనే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తాను కాబట్టి మనమే ముందు జాయిన్ అవుదామని. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే 12 మంది ఎవరు అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మెజారిటీ మంది ఎక్కువ మంది ఉన్నారట. అక్కడ నుంచి ఇప్పుడు బీజేపీ ఎంపీ మహబూబ్నగర్ గెలిచింది డీకే అరుణ. అంటే అక్కడి నుంచి ఎక్కువ మంది ఉన్నారట. కొల్లాపూరు, నాగర్ కర్నూలు, ఇట్లా కొంతమంది అలంపూర్ ఆ ఏరియాకి సంబంధించిన నాయకులు ప్రధానంగా బీజేపీలో జాయిన్ కావాలని చూస్తున్నారట. ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే ఇక్కడ స్పెసిఫిక్గా ఉమ్మడి మహబూబ్నగర్లో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఇప్పుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గోల బాలరాజు. వీళ్ళిద్దరిది ఒక నేపథ్యం. మొయినాబాద్ ఫామ్ హౌస్లో 4 ఎమ్మెల్యేలని బీజేపీ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసింది. మేము పట్టుకున్నామని కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పిండు. ఫామ్ హౌస్ కథ అంతా బయటకు వచ్చింది. మరి ఆ ఫామ్ హౌస్ కథలో 2 ఉన్నారు. ఈ 2 మళ్ళీ ఈరోజు బీజేపీలో జాయిన్ కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే బీజేపీలో గోల్ బాల 9 రోజు జాయిన్ అవుతుండ్రు. బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా భవిష్యత్తులో జాయిన్ అయితే వీళ్ళిద్దరూ ఏం స్టేట్మెంట్ ఇస్తారో ఆ కోర్టు కేసుకి కేసీఆరే ఆడిచ్చిన నాటకం అని చెప్తారా, లేదు బీజేపీ కొనడానికి పోతే మేమే అమ్ముడుపోవడానికి ప్రయత్నం చేస్తే పట్టుకుండు కేసీఆర్ అని చెప్తారా? అంటే లేదు, అది కేసీఆర్ ఇచ్చిన పాత్రను మేము పోషించడం, ఆయన ఒక క్యారెక్టర్ ఇచ్చి మాకు పంపించండి అని చెప్పే పరిస్థితికే ఉంది ఈరోజు వాళ్ళిద్దరు నిజంగా జాయిన్ అయితే అది మొయినాబాద్ ఫామ్ హౌజు కేసుకి కీలకమైన మలుపు తిప్పే అవకాశం ఉంది. సరే, రాజకీయంగా ఏం లబ్ధో పక్కన పెడితే అక్కడ కేసీఆర్ని ఇరుకుపెట్టే అవకాశం బీజేపీ పార్టీకి, ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది. ఈ 2 పార్టీలు కలిసి ముప్పిడి దాడా కేసు విషయంలో చేసే అవకాశం ఉంది. కేసీఆర్ పరువుని మరి నిలబెడతారా వీళ్ళు? గోల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు వీళ్ళు ఏం చేస్తారనేది భవిష్యత్తులో చూడాలి. మొత్తానికి అయితే ఈ 2 అయితే స్పెసిఫిక్గా జాయిన్ అవుతారట. మరి జనార్దన్ రెడ్డి మాజీ నాగర్ కర్నూలు ఎంపీ ఆయన కూడా జాయిన్ అవుతుండే అంటున్నారు. ప్రచారం అయితే అవుతుంది కానీ ఖండించారు వాళ్ళు లేదు అని చెప్పి. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇట్లా మొత్తం వీళ్ళ పేర్లు ఒక 10-12 మంది పేర్లు సర్క్యులేట్ అవుతున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళు అయితే ఖండించారు. ఇక గోల్బాలరాజు అయితే అఫీషియల్గా చెప్పనే చెప్పిండు. ఇది మొత్తానికి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారబోతుంది. బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేయబోతున్నారు. సీఎం రమేష్ దగ్గరికి ఎల్లుండు కేటీఆర్ కాళ్ళ ఏళ్ళబడ్డాడు. ఈ వార్తలు రోజుకు ఒక రకంగా మలుపు తిరుగుతున్నాయి. ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగానే కవిత కూడా గతంలో కామెంట్ చేశారు. బీజేపీలో విలీనం చేస్తుంటే అడ్డుకున్నానేనని. ఇక దాంట్లోనే ఇప్పుడు బీజేపీలోకి జాయినింగ్లు వలసలు స్టార్ట్ అయినాయి. అంటే ఇదంతా ఏదో లోపల జరుగుతుంది. బీఆర్ఎస్ అతలాకుతలం అవుతుందా, అయోమయంలో గందరగోళంలో ఉందా, దీన్ని గట్టెక్కిచ్చే నాదుడు లేడా అంటే కేసీఆర్ రావాలి. ఫామ్ హౌస్ వదిలిపెట్టి ఆయన బయటకు వస్తే తప్ప దీనికి పరిష్కారం రాదు. ఎంతసేపు హరీష్ రావు, కేటీఆర్, కవిత బయట ఎన్ని మాట్లాడినా ప్రజలు నమ్మరు, పట్టించుకోరు. కేసీఆర్ మాటకు విలువ ఉంటుంది. కేసీఆర్ చెప్పేదానికి సీరియస్నెస్ ఉంటుంది. అది కాళేశ్వరం కావచ్చు, విద్యుత్ ఒప్పందాలు కావచ్చు, కమిషన్ రిపోర్ట్లు కావచ్చు. ఆయన ఏకాడికి ఫామ్ హౌస్లో కూర్చొని నాయకులను పిలిపించుకొని మీరు ఇట్లా చేయండి, మీరు అట్లా చేయండి అని డైరెక్షన్స్ ఇస్తాడు తప్ప ఆయన నోరు తెరవట్లే. ఆయన నోరు తెరిచేదాకా ఈ మలుపులు ఎట్లే తిరుగుతాయి. ఇది ఒక వార్త అయితే, ఇంకోటి కాళేశ్వరం బాధ్యుడు కేసీఆరే, అన్ని నిర్ణయాలు ఆయనవే. ఇప్పుడు ఆయన కాదన్నాడు. నేనే కట్టిన కాళేశ్వరాన్ని కేసీఆరే చెప్పా. కేసీఆరే నేను 1 కోటి ఎకరాల మాగాని చేసినా అని చెప్పిండు. బీఆర్ఎస్లో ఉన్న 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న కార్యకర్తలు కూడా అదే నమ్మారు, అదే చెప్పారు కూడా. ఆయన ఏం కాదంటలే.
మీరు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కేసీఆర్ మొత్తం తప్పు చేసిండు, కాళేశ్వరం పేరుతోని ఏదో కాళేశ్వరం మొత్తం కూలిపోయి కొట్టపోయింది అన్నట్టు రాత్తండ్రి వీళ్ళు. కాళేశ్వరం గోల్లే, మేడిగడ్డ గోల్లే, తమ్మిడెట్టి గోల్లే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అంటే కుంగినాయి. మొత్తం కొట్టపోతే ఇట్లా మొత్తం బాధ్యుడు అంటారు చూడు, మొత్తం సొరంగం కొట్టపోయింది మొన్న అక్కడ. లేదంటే సిగాచి కంపెనీలో పేళ్లు జరిగి 49 మంది చనిపోయారు కదా, అట్లేదో జరిగినట్టు మొత్తం చెప్తున్నారు. ఇక్కడ అసలు ఈ కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికని నిన్న క్యాబినెట్లో చర్చించి దాన్ని ఆమోదించి దాన్ని వాళ్ళ అసెంబ్లీలో చర్చించి దానిపైన సిట్ వేయాలా, విచారణ ఎట్ట చేయాలో చేస్తారట. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో కేసీఆర్ చెబుతుంది, బీఆర్ఎస్ చెబుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గత 5-6 సంవత్సరాల నుంచి ఏ విమర్శలు చేసిందో అయ్యే పాయింట్స్ ఉన్నాయి తప్ప కొత్తవి లేవు. కాళేశ్వరం డిజైన్ మార్చారు, తమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర మార్చిండు, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు తమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సింది మార్చడంతో పాటు క్యాబినెట్ ఆమోదం లేదు, అంచనాలు పెంచారు. ఇవన్నీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరంగా రాజకీయ విమర్శ చేసిందో రాజకీయ విమర్శలే ఇలా పీసీ ఘోష్ కమిషన్లో కూడా ఉన్నాయి, రిపోర్ట్లో కూడా ఉన్నాయి అనేది బీఆర్ఎస్ చెప్తుంది. దీనికి ఎంత లీగల్ శాంటిటీ ఉంటుంది అనేది ఒక ప్రశ్న. లీగల్ శాంటిటీ నిజంగానే అరెస్ట్ చేసి ఆయన రిమాండ్ చేసి లోపటేసి జైల్లో నిజంగానే శిక్ష వేయాలంటే దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉండాలి. ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ విషయంలో తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చింది కాబట్టి క్రైము అంటే అది క్రైమ్ కాదు. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చాలన్నా ఇంకోటి మార్చాలన్నా ప్రభుత్వం నేనేమో అల్టిమేటం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 4th సిటీ ఫ్యూచర్ సిటీ అని పెట్టిండు. ఇది తప్పు అని రేపు ఆయన ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఎవరన్నా పిటిషన్ వేస్తే ఇక ఆయన శిక్షిస్తారా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకుంది. ఆ పాలసీ తప్ప ఒప్ప మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో చట్టాలు చేస్తారు, క్యాబినెట్ ఆమోదం చేస్తుంది. నిజంగానే క్యాబినెట్ ఆమోదం ఇంకోటి లేకపోతే టెక్నికల్గా అది క్రైమ్ అయితే దానికి ఎంతవరకు శాంటిటీ ఉంది అని వీళ్ళు చెప్తారు. ఆ రోజు క్యాబినెట్లో ఉన్నోళ్ళు కానీ ముఖ్యమంత్రి లేదు ఇగో ఆధారాలు అంటున్నారు, ఆధారాలు ఎందుకు బయటకు వస్తే కానీ అసలు నిజంగానే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా అని ఒక చర్చ. ఇంకోటి కేసీఆర్ కూడా వాళ్ళ నాయకులకి క్లియర్గా చెప్తుండే ఇది కక్ష సాధింపు కోసం పెట్టిన కేసు కాబట్టి కమిషన్ కాబట్టి ఈ కమిషన్ కాంగ్రెస్ కమిషను తప్పనిసరిగా అరెస్టులకు సిద్ధమై ఉండండి అంటే కేసీఆర్ పార్టీ అరెస్టులకు సిద్ధమయ్యే ఉంది. అరెస్టులు ఉంటాయి, రెడీగా ఉండాలి, మనం మైండ్ ప్రిపేర్ అయి ఉండాలి, మానసికంగా సిద్ధమై ఉండాలి. అరెస్ట్కి ఏమీ అయ్యేది లేదు పోయేది లేదు, దీంతో కాదు, కాకపోతే అరెస్ట్ అయితే చేస్తారు అనేది వాళ్ళు ఫిక్స్ అయ్యి ఉన్నారు. అరెస్ట్ చేసినా చేయొచ్చు. చేసినప్పటికీ ఒకవేళ నిజంగానే కేసీఆర్ని టచ్ చేస్తే తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాలు మారే అవకాశం ఉంటాయి. తెలంగాణలో సింపతి గెయిన్ చేసే అవకాశం కూడా ఉంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కళ్ళ ముందు కనపడుతుంది, నీళ్లు బారుతున్నాయి, మేడిగడ్డ ఉంది, కుంగి ఉండొచ్చు. ఆ కుంగుబాటునో లేకపోతే ఈ టెక్నికల్ ఇష్యూస్నో మెజారిటీ ప్రజలు పట్టించుకోకపోవచ్చు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ పట్టించుకోవచ్చు. కానీ మెజారిటీ ప్రజల విషయంలో ఏముంటుందంటే ప్రాజెక్టు కట్టిండు నీళ్లు బారుతున్నాయి కదా అనేది ఉంటుంది. మరి ఏం జరిగిందో చూడాలి. మొత్తానికి బాధ్యుడు కేసీఆర్ అని చెప్పి నిర్ణయించారు. కమిషన్ తేల్చిన బాధ్యులు వీరేనట. మొత్తం ఈటల రాజేంద్ర, హరీష్ రావు, కె చంద్రశేఖరరావు, మిగతా వాళ్ళు జోషి ఆఫీసర్లు. దీంట్లో కూడా ఆఫీసర్లో కూడా గమ్మత్తు ఏంటంటే మొత్తం ప్రొసీజర్ ల్యాబ్ చేశారంటున్నారు. ల్యాబ్స్ చేసినప్పుడు అప్పుడున్న సిఎస్ పేరు లేదు అన్నారు. ప్రొసీజర్ ల్యాబ్ చేయాలంటే ఫైనాన్స్ సెక్రటరీ ఉండాలి, సిఎస్ ఉండాలి, ఫైనాన్స్ మంత్రి, ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రిని పెట్టారు. కానీ ముఖ్యమంత్రికి అనుబంధం ఉండే చీఫ్ సెక్రటరీ లేడు, ఫైనాన్స్ సెక్రటరీ లేడు. ఇట్లా అంటే చీఫ్ సెక్రటరీని కేసులో పెట్టకుండా, కేసులో ఆయన పేరు ప్రస్తావించకుండా ఉన్నారంటేనే ఈ కేసు నిలబడిద్దా, ఉంటుందా, పోద్దా అని అర్థమైంది. ఒక ఇంటెన్షనల్గా ప్లాన్డ్గా పెట్టిన కేసు, టార్గెటెడ్గా పెట్టిన కేసు అనేది కేసీఆర్ అంటాడు. ఇది చూస్తే కూడా అట్లా అనిపిస్తుంది. లీగల్గా ఎంతవరకు నిలబడిద్ది అనేది అంత ఈజీ కాదు. దీంట్లో ఏదో పీసీ ఘోష్ కమిషన్ ఏది ఏసీ రిపోర్ట్ ఇచ్చింది, రిపోర్ట్లు ఈ పేర్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళని అంటున్నాం అంటే ఇది పొలిటికల్గా విమర్శకే పనికొద్ది. న్యాయపరమైన ఎస్టాబ్లిష్మెంట్గా అంత ఈజీ కాదు నిలబడటం. ఇగో అరెస్టులకు భయపడద్దు, క్యాబినెట్లో ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం, న్యాయపరంగా ఎదుర్కొందాం. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషను. ప్రాజెక్టుకు పనికిరాంది అన్నవాడు అజ్ఞాని. ముఖ్య నేతల సమావేశంలో కేసీఆర్ అంటాడు అరెస్టులకు భయపడొద్దని. మొత్తానికి ఆయన అంటాడు, మిగతా నాయకులు కూడా చెప్తున్నాడు రెడీగా ఉండండి అని. మరి అరెస్ట్ చేయాలని రెడీగా కూర్చొని ఉన్నట్టుంది కేసీఆర్. సోషల్ మీడియాను అవమానించడం సరికాదు, దాన్ని పాలకులు గౌరవించాలి. సీఎం వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కౌంటరు. స్వపక్షంలో విపక్షమైండు మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇక ఈ కాల్లో చెప్పులో రాయి లెక్క అయిండు. మొన్న ముఖ్యమంత్రి పైన విమర్శలు చేసిండు. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి సోషల్ మీడియా పైన అన్నదానికి కౌంటరు ఇచ్చిండు. పత్రికల్ని
చెంపల పాలగొట్టు బుద్ధి అయింది ఇవన్నీ చెప్పిండు కదా ముఖ్యమంత్రి. దానిపైన ఈ బాధ అంతా ఏంటంటే రాజగోపాల్ రెడ్డికి ఏదో పత్రికల పైన జర్నలిజం పైన ఇంట్రెస్ట్ ఉండో, జర్నలిజం అంటే ప్రేమ ఉండో, జర్నలిజం అంటే భక్తి ఉండో కాదు. ఇది పదవుల పంచాయతీ, కాంట్రాక్టుల పంచాయతీ. ఇది ప్రజల పంచాయతీ కాదు. ఇది దీన్ని చూసి మనం ఏదో ఎమోషన్ అయ్యి పాపం రాజగోపాల్ రెడ్డి చాలా ప్రజాస్వామ్యవాదం ఉన్నట్టుంది, ప్రజల కోసం భలే మాట్లాడుతుండు, ప్రజాస్వామ్యవాదులు జర్నలిస్టులు పత్రికల కోసం మాట్లాడుతున్నా అనుకుంటే తప్పే. ఎస్, ఖండించాలి, తప్పులేదు, ఖండించాల్సిందే, ఖండిస్తే అప్రిషియేట్ చేయాలి. కానీ అప్రిషియేషన్ చేయొచ్చులే, కానీ దీని వెనక పదవుల పంచాయతీ, కాంట్రాక్టుల పంచాయతీ ఉంది. దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియా పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండు. ఒకడు కాలు మీద కాలు వేసి కూర్చుంటాడు, ఎదురుకొచ్చి అసలు ఆ రాదు, ఏబిసిడీలు రానోడు, గుర్తించండి ఎవరు ఆల్ రానోళ్ళు, ఏబిసిడీలు రానోళ్ళు అని చెప్పి ఆయన ఎవరు ఆల్ రానోళ్ళనో, ఏబిసిడీలు రానోళ్ళనో, లేకపోతే అనాథరైజ్డ్ జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకొని మొత్తం జర్నలిజాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడు. దీనిపైన ఇవాళ దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్యవాదులు కానీ సోకాళ్ళు ప్రతిపక్ష నాయకులు ఒక్కడు మాట్లాడలే, ఖండించలే. ఇక దీన్ని మళ్ళీ సోకాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేవాళ్ళు ఒక్కడు ఖండించలే. ఈ ఆంధ్రజ్యోతో, ఈనాడో, లేకపోతే సాక్షి పేపరో వీళ్ళెవరో కూడా దీనిపైన తప్పు అని చెప్పే పద్ధతి కూడా లేదు. వాళ్ళ బాధ ఏంది, సోషల్ మీడియా వల్ల అసలు మీడియా బతుకు బండారం బయటపడది. ఎందుకంటే వాళ్ళు కొమ్ముగాస్తారు కదా. ముఖ్యమంత్రి గారి బాధ కానీ రాజకీయ నాయకుల బాధ ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే వాళ్ళని మనం ఆట ఆడియొచ్చు కీలు బొమ్మ లెక్క. సోషల్ మీడియా అంటే ప్రతి ఒక్కడు వీడియో తెస్తాను అందులో పెడతాడు, మన పరువు అంతా బట్టబయలవుతుంది, తుమ్మితే తగ్గితే కూడా తెలుస్తుంది, మనం చేసే అన్ని ఘనకార్యాలు బయటకు వస్తున్నాయి. ఇట్లా కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే ఒకళ్ళు ఇద్దరినైతే మేనేజ్ చేయొచ్చు, వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు, యాడ్లు ఇవ్వచ్చు, సపోర్ట్ చేయకుండా మనం చెప్పింది రాత్రి అని వాళ్ళ బాధ. దానికే ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ముఖ్యమంత్రి అన్నది కరెక్టే, ఆ చంపి బాలగొట్టాలి సోషల్ మీడియా అనేటువంటి మేమే ఉండాలి తప్ప మిగతా వాడు ఉండొద్దని వాళ్ళ బాధ. దానిపైన దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్యవాదులు మాట్లాడలే, ప్రతిపక్షాలు మాట్లాడలే, ఒక్క రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు. ఆయన బాధ ఏంటంటే ఇది అన్నట్టు. రైట్, ఇది దిశ పేపర్కి సంబంధించి వెలుగు చూద్దాం. అసెంబ్లీ కాళేశ్వరం రిపోర్ట్ అట, అసెంబ్లీకి పోయినా లేదా మీరు చర్చించినా ఇది కాదు, కోర్టులో కేసు వేయాలి, కోర్టులో కేసు నిలబడాలి. ఈ అసెంబ్లీలో చర్చించడం అది ఒక టైం దండగా ఏముంటుంది. ఇది ఒక వార్త. అది కాంగ్రెస్ కమిషన్, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదన్నవాడు అజ్ఞాని అని కేసీఆర్ చెప్తుండు. మీరు లోపల కూర్చొని ఆడ చెప్పే వాళ్ళు బయటకు వచ్చి కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు, అంతకుముందు ఒక 10-15 ఏళ్ళు ఉద్యమం చేసిండు. ఉద్యమం చేసిన నాయకుడు, ముఖ్యమంత్రి చేసిన నాయకుడు, ఆయన మనసులో నుంచి వచ్చిన ప్రాజెక్టు నిజంగానే అది 1 కోటి ఎకరాలు మాగాని చేసింది అనిపిస్తే మీరు నమ్మితే ఎస్, కాంగ్రెస్ పార్టీ కమిషన్లు వేయచ్చు, రిపోర్ట్లు ఇవ్వచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు, తప్పు అనొచ్చు, ఒప్పు అనొచ్చు. మీరు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా బయటకు వచ్చి ఎందుకు తప్పో ఎందుకు ఒప్పో చెప్పాలి కదా. ఎస్, దాంట్లో ఉన్న వాళ్ళు చెప్తున్న తప్పు, నేను చెప్తున్న నిజం అని చెప్పే ప్రయత్నం చేయకుండా జాముకి పిలవటం, ఆ జగదీష్ రెడ్డిని, హరీష్ రావునో లేకపోతే కేటీఆర్ని పిలవటం, అంతా నేను చూసుకుంటా కానీ మీరు రెడీగా ఉండండి అని చెప్పపోతే మీరు తెలంగాణ ప్రజలకు ఒక సందేశం ఏంటి. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ స్టాండ్ అయింది, కేసీఆర్ ఏం చెప్తాడని ఎదురు చూస్తున్నారు. ఎందుకు చెప్పలేని పరిస్థితి, ఎందుకు చెప్పట్లే. కాళేశ్వరం కాంగ్రెస్, ఆ కమిషన్ కాంగ్రెస్ కమిషన్ అంటుండు. మరి కాంగ్రెస్ కమిషన్ దగ్గర మీరెందుకు పోయారు? నోటీస్ ఇస్తే పోవద్దు కదా, ఆగాల్సింది కదా. మీరు పోత్రి, హరీష్ రావుని పంపిత్రి, మీరిద్దరు అదే పార్టీ. అది కాంగ్రెస్ కమిషను ఆ రిపోర్టు సరిగ్గా ఇయ్యదు, వాళ్ళు ఒక టార్గెటెడ్గా పెట్టిన కమిషన్ కాబట్టి మేము పోము అంటే అయిపోయింది కదా. కోర్టు ఏం చెప్పున్నాం, పోతివి రిపోర్ట్ ఇత్తివి, ఇది కాంగ్రెస్ కమిషన్ అటువి. మరి ఆ కాంగ్రెస్ కమిషన్ ఏమి ఇచ్చిందో వాళ్ళు నిన్న ఎక్స్ప్లెయిన్ చేశారు మంత్రివర్గం, ముఖ్యమంత్రి కూర్చొని. మీరు దానిపైన కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, తెలంగాణ ప్రజలకు ఒక క్లారిటీ ఎందుకు ఇవ్వలేని పరిస్థితి అనేది ఈరోజు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చి బయటికి చెప్తే తప్ప దానిపైన తెలియదు. బీసీ లీడర్లు చెల్లో ఢిల్లీ పోయారు. 42% రిజర్వేషన్ల సాధన కోసం నేటి నుంచి 3 రోజుల నిరసన. పీసీసీ చీఫ్ మీనాక్షి నటరాజను, మంత్రులు అంతా కలిసి రైల్లో పోయారు. నిన్న ట్రైన్ ఎక్కిపోయారు. రేపు జంతర్ మంతర్ దగ్గర ధర్నా అట. ఈరోజు పార్లమెంట్లో ప్రస్తావిస్తారట. ఈ ప్రస్తావనలో ధర్నాలు తప్ప ఫలితం శూన్యం. బీసీల కోసం అన్ని పార్టీలు మొత్తుకుంటున్నట్టు ఉంది, అందరూ అడుగుతున్నట్టే ఉంది, అందరూ మాట్లాడుతున్నట్టే ఉంది, కానీ ఏమి లేదు, ఫలితం లేదు. ఇటు కాంగ్రెస్ రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అడుగుతుంది, బీజేపీ అడుగుతుంది, కేంద్రంలో రూలింగ్ ఉన్నోళ్ళు. మరి అడగందెవరా అంటే ఎవరు లేరు, అందరూ అడుగుతున్నారు, కానీ రాదు, ఫలితం రాదు. రైట్, ఇది ఒక వార్త. ఆంధ్రప్రభ చూద్దాం.
ఈ నివేదిక ఊహించిందే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. తిప్పికొట్టాల్సింది ఎవరు? మీరు. మిగతా ఎవడు తిప్పికొట్టినా ఎవడు నమ్మడు. హరీష్ రావు కేటీఆర్ చెబితే ఎంత మొత్తుకున్నా అది ఉట్టిదే, అది నోరు దండగైద్ది. కాబట్టి మీరు తిప్పికొట్టాలి. తిప్పికొట్టాల్సిన వాళ్ళు పామాదులు కూర్చుంటే వాళ్ళని తిప్పికొట్టు అంటే వాళ్ళు కొట్టలేకపోతున్నాయి. కాబట్టి ఆ నివేదికని ఈ నివేదిక ఊహించిందే కాబట్టి ఆ ఊహించిందేదో చెబితే అయిపోయా. అరెస్టులపైన వ్యూహరచన చేస్తారట. ఎట్లట్లా ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎట్లా అరెస్ట్ చేస్తే ఏం పరిణామాలు ఉంటాయి అనేది హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉందట ఇవాళ. రైట్. నమస్తే తెలంగాణ. కమిషన్ ఒక మిస్సా, కాంగ్రెస్ ఆత్మఘోష, సర్కారీ చిలక ఘోష్ నివేదిక, తమ్మిడిహట్టి జపం చేసిన జ్యుడిషియల్ కమిషన్, కాళేశ్వరం కట్టడం కేసీఆర్ చేసిన నేరమట, 3.5 ఏళ్లలో పూర్తి చేయడము తప్పేనట. 665 పేజీల నివేదికలో పరిధిదాటి రాజకీయ వ్యాఖ్యలు, 3 ఏళ్లుగా కాంగ్రెస్ చేసిన ఆరోపణలతో నింపివేత, ప్రాజెక్టు పాలనపై సీఎం పర్యవేక్షణ, రాజకీయ జోక్యం అంటూ అని చెప్పి కాంగ్రెస్ ఆత్మఘోషనే పీసీ ఘోష్ కమిషన్ చెప్పింది. కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ విమర్శలు చేసిందో అదే కాపీ పేస్ట్ చేశారు తప్ప దాంట్లో ఏమి లేదన్న. ఆ దాంట్లో ఏమి లేదనేది కేసీఆర్ బయటకు వచ్చి చెప్పాలి తప్ప నమస్తే తెలంగాణలో టీ న్యూస్లో చెప్తున్నాం, సోషల్ మీడియాలో పెడితే కాదు. ఆయన బయటకు వచ్చి 1 గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్తే బాగుంటుంది. రైట్. మూడు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయిందట. 65 మంది విద్యార్థులకు అస్వస్థత, బాధ్యులను సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా. గురుకుల విద్యార్థులు వాస్తవంగా గురుకులాలు పెట్టింది కేసీఆర్. అంతకుముందు కూడా ఉన్నాయి కానీ మెజారిటీ ఎక్కువ గురుకులాలు పెట్టింది కేసీఆర్. ఈ గురుకులాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడో ఒక దగ్గర ఫుడ్ పాయిజన్ కావడం, పిల్లలు హాస్పిటల్ పాలు కావడం, కలిసి ఆహారం, ఇది రోజు జరుగుతుంది, కంటిన్యూషన్ ప్రాసెస్. అయినా కానీ ఆ బీసీ సంక్షేమ శాఖ మంత్రో, దాని సెక్రటరీయో, సోషల్ వెల్ఫేర్ మంత్రో, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీయో ఎందుకు ఇది జరుగుతుందని సమీక్ష చేసినోడు లేడు. ఆ గురుకులాలపైన ఈరోజు గతంలో చాలా విశ్వాసం ఉండేది పేరెంట్స్కి. గురుకులాల్లో ఇస్తే మంచిగా భోజనం పెడతారు, మంచి చదువు ఉంటుంది, నాణ్యత ఉంటుంది, చాలా ప్రొటెక్షన్ ఉంటుంది, రక్షణ ఉంటుంది. ఈరోజు గురుకులాల్లోకి పంపాలంటే పేరెంట్స్ భయపడే పరిస్థితి. ఏ రోజు ఏం జరిగిద్దో, ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియని పరిస్థితి. దీనిపైన ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. ఇది వదిలేసి మండలానికి ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ కడతామంటుంది. ఉన్న స్కూల్ని నిలబెట్టండి ఫస్ట్, ఆ మోడల్ స్కూల్ కడితే కట్టండి. కానీ నిన్న మళ్ళా 65 మంది విద్యార్థులు కలిసి ఆహారం తిని హాస్పిటల్ పాలు. మరి దీనిపైన మాట్లాడే అధికారి కానీ, రివ్యూ చేసే అధికారి కానీ, మంత్రులు కానీ లేరంటే వీళ్ళ బాధ అంతా పొలిటికల్, ఇది దీని మీదనే ఉంది. దాన్ని మానిటర్ చేసేటోళ్ళే లేరు. మొత్తానికి 3 గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అయిందట నిన్న. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.